ఇవన్నీ కాదే, అదేదో సీక్రెట్ తులసి అవన్నీ ఏవో అన్నావు కదా, అవేంటో చెప్పవా? అడిగేది బావా, చెప్పాల్సింది లక్ష్మి. నేను నీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను బావా. అసలు పార్టీలోనే చెప్పేద్దాం అనుకున్నాను, ఏంటో కిక్ ఎక్కువై మాట మాట బయటకు రాలేదు. చెప్పేస్తాను బావా, ఇప్పుడు చెప్పేస్తాను. చెప్ప మరి మరి చెప్పవే. మరి మరి చెప్పవే. చెప్పేస్తాను. చెప్పు. చెప్పేస్తాను బావా. మొత్తానికి వచ్చాం. స్మెల్ అదిరింది. ఓళ్ళు అదిరిపోయాయి. బ్రో బ్రో ఎక్కడున్నా బ్రో? బ్రో వేర్ ఆర్ యు బ్రో? బ్రో బ్రో మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తా. ఇది సోయలేని స్థితిలో కూడా సీక్రెట్ అంటుంది అంటే అదేదో చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో అందరూ టెన్షన్ పడుతున్నారు. మామయ్య మాట దాటేశాడు, దాక్షాయిని కంగారు పడింది, పూజ విషయంలో అమ్మ టెన్షన్ పడింది. అసలు ఏమై ఉంటుందా సీక్రెట్? ఇంతమంది దాచేంత అంత పెద్ద సీక్రెట్ ఏమై ఉంటుంది? నేనేం తప్పు చేశానని అది నా మీద చిటికలు వేసి మరీ బెదిరిస్తుంది. నేను నిజంగాని చెప్తే బాంబు పేలుతుంది అని అంటుంది. ఏమై ఉంటుందబ్బా? ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా. సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏంటనేది నీకు తెలుసు మామయ్య. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు, కానీ ఆ విషయం ఏంటో తెలియడం లేదు. అదనే సీక్రెట్ నువ్వు విందాక తాగినోడి నోటి నుండి నిజం వస్తుంది అని మళ్ళీ వెంటనే మాట మార్చేశావు. అదే లక్ష్మి ఏదో సీక్రెట్ అన్నప్పుడే మాట మార్చావు. అంటే లక్ష్మికి తెలిసిన సీక్రెట్ నీకు కూడా తెలుసు. లేదా దాని దగ్గర ఒక సీక్రెట్ ఉండాలి, నీ దగ్గర ఇంకో సీక్రెట్ ఉండాలి. కానీ ఆ సీక్రెట్లు నాకు సంబంధించినవే అన్న అనుమానం నాకు కలుగుతుంది. నువ్వు మా ప్రేమను అంగీకరించి మాకు ప్రోత్సాహం అందించావు. ఈరోజు అత్తేని కాదని కూడా ఈ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు నా కూతురువమ్మా అని నువ్వెన్నోసార్లు అన్నావు. పురిటి తడి ఆరకముందే పొత్తిళ్లలో బిడ్డని దానం చేసిన అలాంటి వాడివి ఈ కూతురు దగ్గర నిజం దాస్తావా? చెప్పు మామయ్య, ఆ సీక్రెట్ ఏంటి చెప్పు. నాకేం తెలియదమ్మా, అయినా నీకు తెలియంది నా దగ్గరే ఉంటుంది. లేదు మామయ్య, నువ్వు ఇందాక పార్టీలో కూడా టెన్షన్ పడ్డావు, ఇంటికొచ్చాక మాట మార్చావు. నేనే మాట మార్చలేదు, ఏదో తాగి మాట్లాడాను. నన్ను వదిలే తులసి. వదలను మామయ్య, నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే. తులసి నన్ను విసిగించుకో. అయినా నీ గురించి ఏం సీక్రెట్ ఉంటుంది?
నువ్వేమైనా కొత్తగా వచ్చావా సీక్రెట్లు అనడానికి? ఇక్కడ పుట్టి ఇక్కడ ఎదిగిందా నువ్వే? నీ గురించి ఏం సీక్రెట్ లేదు. నాకు నిద్ర వస్తుంది, నన్ను విసిగించకు. విసిగించకు. సర్లే మామయ్య, నువ్వు తప్పించుకుని వెళ్ళిపోయినంత మాత్రాన సీక్రెట్ బయటికి రాదు అనుకోకు. బావని ఆ వెంకటలక్ష్మి దగ్గర కూర్చోబెట్టొచ్చాను. తెల్లవారేసరికి నిజం తేలిపోతుంది. నా గురించి సీక్రెట్ అప్పుడు తెలుసుకోకుండా ఎలా ఉంటాను? చెప్పు, ఆ సీక్రెట్ ఏంటి? మరి నువ్వు ఎవరికి చెప్పావు కదా? ఎవరికి చెప్పను. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టు. చెప్పు. అబ్బా, నీ టచ్ లో ఎంత ఫీల్ ఉందో. చెప్పు. వదలవా వదలవా వదలవా. ఏంటి బాబా, దగ్గరకు తీసుకుంటుంటే దూరంగా నెట్టేస్తావేంటి? బావా చెప్పేస్తాను, బావా చెప్పేస్తాను. Bro, where are you, bro? Bro, 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 where are you, bro? Come on, bro. Bro, sorry, bro. Okay, bro. అసలేం జరుగుంటుంది? నాకు తెలియకుండా అత్తయ్య ఏమైనా ప్లాన్ చేసిందా? నన్నేమైనా చేయాలని చూస్తుందా అత్తయ్య? ఆ విషయం లక్ష్మికి తెలుసుంటుందా? అలాంటప్పుడు లక్ష్మి ఎలా బయట పెడుతుంది? కానీ సీక్రెట్ అని ఎలా అంటుంది? నన్ను బెదిరిస్తుంది అంటే అత్తయ్య సపోర్ట్ చూసుకునే కదా. అయినా అత్తయ్య ఏదో ప్లాన్ అయినా వేసుండాలి. అది మామయ్యకైనా తెలుసుండాలి. లేదా మా అమ్మ నా దగ్గర ఏదైనా దాచుండాలి. మా అమ్మ దాచిన విషయం వీళ్ళ చెవిన పడుండాలి. ఏమీ లేకుండా ఈ సీక్రెట్ ప్లే ఇలా ఆడదు. ఇటు దీని నోట్లోనూ నానదు. ఆదిత్య ప్రయత్నం ఫలించాలి. ఆ సీక్రెట్ ఏంటో బయటపడాలి. అప్పటి వరకు నా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు లేదు. ఇది చెప్పదు, ఏది చెప్పదు. అసలు దీని దగ్గర సీక్రెట్ ఏం లేదు. నోరికైనా ఆడుకుంటుంది. అనవసరంగా అది టెన్షన్ పడింది, నన్ను టెన్షన్ పెడుతుంది. దీన్ని తెల్లవారులు బతి వల్ల చెప్పేటట్లు లేదు. ఎక్కడ మై డియర్ బ్రో, ఆర్ యు దేర్? త్వరగా కనపడు బ్రో. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. పైన ఉన్నాడే, చూద్దాం బ్రో.
బ్రో 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 ఎక్కడ ఉన్నావు బ్రో 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 ఎక్కడ ఉన్నావు బ్రో బ్రో హాయ్ డార్లింగ్ మై డియర్ లక్ష్మి బ్రౌన్ వెతుకుతుంటే ఈ డ్రీమ్ గర్ల్ కనపడిందండి. డార్లింగ్ డార్లింగ్ బావా బావా నా బంగారం ఇన్నాళ్ళకి నీ మనసుకి నచ్చానా? నా మీద ప్రేమ కలిగిందా? నన్ను నువ్వు కనికరించావా? సీక్రెట్ చెప్పలా? ఇదేం పిచ్చుకోవాలా? నేను వెంట పడుతుంటే ఇది వాడిని కలవరిస్తుంది. ఏ లక్ష్మి, ఐ లవ్ యూనే. నువ్వు నా డార్లింగ్ వే. బావా నాకు తెలుసు నువ్వు నా లవ్ లో పడ్డావని. తెలిసి ఎందుకు పిచ్చి కలవరింతలు? పిచ్చి పిచ్చి ప్రేమ బావా. ప్రేమలో పడితే పిచ్చి. అంటే నాకు చచ్చంత ఇష్టం. నీకోసం చచ్చిపోతారా? రా బంగారం. ఎంత ప్రేమ దాచుకున్నావే? ఎంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు? బయటపడితే సంతోషాలు పంచుకునే వాళ్ళం కదా. ఇంకా ఇప్పుడు లేట్ ఎందుకురా? పార్టీలోనే డిసైడ్ అయిపోయానురా. ఈ శాంతం నీ సొంతం అయిపోవాలని, ఈ అందం నీ సొంతం అయిపోవాలని. డార్లింగ్ ఇందాకే నిద్ర వస్తుంది అని వెళ్ళావు, మళ్ళీ బయటికి వెళ్ళొస్తున్నావు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు మామయ్య? అది నిద్ర వస్తుంది అనుకున్నాను, కానీ ఎందుకో సడన్ గా నిద్ర తేలిపోయింది. అలా లాన్ లో చల్లగాలికి తిరుగుదామని వెళ్ళా. లాన్ లో తిరగాలని వెళ్ళావా? లాన్ లో ఎవరైనా మాల్స్ పెట్టారా? లాన్ లో మాల్స్ ఏంటి? మరి నీ చేతిలో ఆ బాక్స్ ఏంటి? పైగా అది మా అమ్మ బాక్స్. అంటే మా ఇంటికే వెళ్ళావు. ఆ విషయం ఏదో నేరుగా చెప్పొచ్చు కదా, అబద్ధం చెప్పడం ఎందుకు? ఏం అవసరం వచ్చింది? ఎందుకు అబద్ధం చెప్తున్నావు మామయ్య? అయినా ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వెళ్ళావు? టెన్షన్ పడుతున్నావేంటి మామయ్య? టెన్షన్ ఏం లేదే, ఏదో
మా ప్రియని చూడాలనిపించింది, వెళ్ళాను. నాకు ఇష్టం కదా అని గోంగూర పచ్చడి పెట్టించింది, అంతే. దీని మీద చర్చ పెట్టకు మళ్ళీ. వెళ్ళు పడుకో, వెళ్ళు పడుకో పో. ఏంటి ఈ టైంలో మీ మంతనాలు? నాకు ఎలా ఎసరు పెట్టాలి అని చర్చ మొదలు పెట్టారా? ఎవరి ఉలుకు వాళ్ళది. అవునవును, అర్ధరాత్రి ఈ మంతనాలు ఉలుకుండబట్టే. మేమే మంతనాలు చేయట్లేదు దుర్గా కదా. మరి ఈ టైంలో నట్టింట్లో నిలబడి చుక్కలు లెక్క పెడుతున్నారా? చుట్టరికం తిరగేస్తున్నారా? ఎంత తిరగేసినా ఇదేమీ కోడలిగా ఈ ఇంట్లో ఉండేది కాదు. మీరు ఉంచలేరు, నేను ఉండనివ్వను. అత్తయ్య, ఇప్పుడెందుకులే ఆ ప్రస్తావన? ఎవరికేమవుతుందో నిర్ణయించేది కాలం. మరిప్పుడు ఈ గూడు పుటాని ఎందుకు? ఏ గూడు పుటాని లేదు. మామయ్య మంచినీళ్ళు తాగడానికి వచ్చాడు, నేను కూడా వచ్చాను, కలిసాం. నోరుంది కదా అని అనవసరంగా మాట్లాడు దుర్గా. మీరు ఎంత బుకాయించినా నిజం ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బయటపడుతుంది. నాది ఓహో మీది నిజమో అప్పుడు తెలిసి తీరుతుంది కదా. ఇంకా ఎందుకు ఇక్కడ నుంచున్నారు? పదండి లోపలికి. రండి 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 రండి. వస్తానా? అలా లాన్లో చల్లగాలికి తిరుగుదామని వెళ్ళా. ఏదో మా ప్రియని చూడాలనిపించింది, వెళ్ళాను. మీరిద్దరు పడుకోండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అంతే. ఇలా వెళ్ళి అలా ఫోన్ తీసుకొస్తానన్నవాడు ఇంకా రాలేదేంటి? అసలు వెళ్ళాడా? ఎక్కడైనా దారిలో పడిపోయాడా? రోడ్డు మీద పడిపోతే తెల్లారి జనం చూస్తే పరువు పోతుంది, బజారు పాలవుతాం. వాడు మరీ అంత వీక్ ఫెలో ఏం కాదు. మత్తులో వెళ్ళాడు, అంత తేలిగ్గా లేచొస్తాడా? ఎంత మత్తులో ఉన్నా కడుపులో భయం అనేది ఉంటుంది. ప్రమాదాల నుంచి తప్పుకునే తిరుగుతుంటాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతమందో తప్పించుకుపోతుంటారు. మత్తే, జాగ్రత్త జాగ్రత్తే. ఎక్కడున్నాడు వీడు? వద్దు బావా, ప్లీజ్ బావా. ఏంటి అసలు ఇది? మామయ్య ఏంటి అడగగానే టెన్షన్ పడ్డాడు. అంత రాత్రి మా ఇంటికి వెళ్ళాడు. అంతా కలిసి నా దగ్గర నిజం దాస్తున్నారు అన్నది కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. ఎందుకంటే అందరిలో ఒకటే టెన్షన్, ఇదేదో చాలా పెద్ద రహస్యమే అయి ఉంటుంది. అసలు విషయం మర్చిపోయాను. ఆదిత్యని వెంకటలక్ష్మి దగ్గర పెట్టొచ్చాను కదా, వాడి రహస్యం ఎంతవరకు తెలుసుకున్నాడో. వాడి దగ్గరికని వెళ్తుంటే మామయ్య ఎదురుపడ్డాడు. మధ్యలో అత్తయ్య వచ్చి ఆలోచనంతా మార్చేసింది. ముందు వాడి దగ్గరికి వెళ్తే ఆ సీక్రెట్ ఏంటో తెలిసిపోతుంది. అవును, ఇప్పుడు నేను అక్కడికి వెళితే ఆ వెంకటలక్ష్మి నన్ను చూస్తే ఆదిత్యకు చెప్పే సీక్రెట్ చెప్పకుండా ఆపేస్తుంది. ఆదిత్య అక్కడే ఉన్నాడు. పొద్దున వరకు ఆ సీక్రెట్ ఏంటో తెలుస్తుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే కరెక్ట్. బావా, ఐ లవ్ యూ బావా. మొత్తానికి నీ మనసులో నాకు చోటు ఇచ్చేసావు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ
థ్యాంక్ యూ సో మచ్ బావా. లవ్ యూ బావా. ఐ లవ్ యూ బావా. లవ్ యూ టూ డార్లింగ్. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? నేను వచ్చింది ఎందుకు? అసలు ఆదిత్యడే. నా ఫోన్ ఏది? అవును, నేను ఈ గదిలోకి వచ్చినప్పుడు లక్ష్మి కనిపించింది. అదేది? ఛా, రాత్రి మందు ఎక్కువైపోయింది, అందుకే ఇంత మతిమరుపు వచ్చేసింది. ఏదో జరిగింది, ఏం జరిగిందో గుర్తు రావట్లేదే. నేను ఎప్పుడు వచ్చాను? ఇప్పుడు ఎంత టైం అయింది? ఓ